మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి మనము అందరం కూడా ఉదయకాలపు కృపావాక్య ధ్యానములోకి ప్రవేశించడానికి సమకూర్చబడటానికి మరొక దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా మానక దేవుని సన్నిధిలో కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కంటూ బలపడుతూ ప్రభుని అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవము కలిగినటువంటి ప్రభు, జీవాధిపతి, ఈ యొక్క తండ్రి వాక్యాన్ని దీవించండి, దాసుని మరుగుపరచండి, మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, లేదంటే యేసుక్రీస్తు వారు జన్మించటం ద్వారా లోకమునకు ఏము కలిగెనో, యేసుక్రీస్తు యొక్క జననము ద్వారా మరి మనకు కలిగినటువంటి ప్రయోజనాలేంటి అనేది ఇక్కడ మనం చూసినప్పుడు, యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన పుట్టినటువంటి ఆ సమయంలో మొట్టమొదటిసారిగా మరి దేవుడు ఆయన జన్మించాడు అని ఆ యొక్క సువర్తమానాన్ని తీసుకువెళ్ళి గొల్లలకు తెలియచేయబడినది దేవదూత ద్వారా. అయితే ఆ దేవదూత వారికి మరి ఆ యొక్క సువర్తమానం ప్రకటిస్తూ ఒక మాట ఏమని చెప్తుందంటే, మరి సంతోషకరమైనటువంటి అని, మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం మీకు తెలియచేస్తున్నాను అన్నట్టుగా అక్కడ దేవదూత మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తు పుట్టుక ద్వారా భూలోకంలో ప్రతి మానవునికి సంతోషము కలగటానికి, సంతోషముగా ఉండటానికి మరి ఆయనను మనకు అనుగ్రహించబడెను. మనిషి జీవితంలో ఎప్పుడైతే దేవునికి అవిధేయుడిగా దేవుని ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత మనిషి జీవితంలో పాపం ప్రవేశించినప్పుడు సంతోషము అనేది, ఆనందము అనేది మానవుడు కోల్పోయాడు. దేవుని బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మానవుని ఏమని ఆయన ఆస్వాదించాడంటే, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు మరి విస్తరించాలి, భూమిని నిండించాలి, సమస్తము కూడా మీకు నేను లోబర్చి ఉన్నాను, మీ కాళ్ళ కింద సమస్తం ఉన్నది, ఏలుబడి చేయండి అనేటువంటి మహాభాగ్యాన్ని ఆయన అనుగ్రహించినప్పుడు, అట్టి స్థితిని మానవుడు అవిధేయుడై ఆ యొక్క స్థితిని కోల్పోయాడు. తిరిగి అదే మానవునికి దేవుడు ఆయన నోటి గుండా మాట్లాడారో అదే సంతోషాన్ని, ఆనందాన్ని మరి మానవునికి ఇవ్వటానికి
తన ప్రియకుమారుని యొక్క జననం ద్వారా, తన ప్రియకుమారుని యొక్క మరణ పునరుద్ధానము ద్వారా తిరిగి మానవుడి జీవితంలో ప్రతి బంధకాల నుంచి, ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి మానవుణ్ణి విమోచించి విడుదల కలిగించి క్రీస్తు యేసునందు స్వతంత్రుడు కాబడటానికి, ఏ మానవునికి దాసుడు కాకుండా ఏ పాపానికి బలహీనతకి అనేటువంటి కాడి కిందకి వెళ్లకుండా వాటన్నిటిని కూడా ఆయన విరిచి ఆ ఉన్నటువంటి కాడిని తీసివేసి యేసు ప్రభుని బట్టి స్వతంత్రుడు కావటానికి ఆయన మన కొరకు ఇవ్వబడినటువంటి కుమారుడు. ఈ క్రమంలో ఆ సంతోషాన్ని మనము కలిగి ఉండాలి అంటే, ఆ సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాలంటే దేవుని వాక్యం నుంచి మనం చూసినప్పుడు ఎవరు సంతోషాన్ని పొందుకుంటారు, ప్రభువులో ఉండేటువంటి సంతోషము కావాలంటే ఏం చేయాలి అని చూసినప్పుడు, మొదటిగా యెషయా గ్రంథము 51వ అధ్యాయం 11వ వచనములో విమోచించబడినటువంటి వారు సంతోషము కలిగి ఉంటారు. విమోచించబడినటువంటి వానికి ఎలాంటి బంధకాలు ఏది కూడా ఆటంకపరచో అతను విమోచించినటువంటి వాడు పరమందు ఆశీనుడైనటువంటి ప్రభు కనుక అతను ఆనందించటానికి, ఆనందింప చేయటానికి, ఆనందం కలిగి ఉండటానికి ప్రభు యొక్క సహాయము అనేది అందించబడుతుంది. రెండోదిగా ఎవరికి ఆ సంతోషము అన్నప్పుడు కీర్తన 51వ కీర్తన 11వ చరణంలో ప్రభుని ఆశ్రయించేటువంటి ప్రతి ఒక్కరు కూడా వారు సంతోషిస్తారు, సంతోషముగా ఉంటారు. మూడవదిగా కీర్తన 16వ కీర్తన 8, 9 చరణాల్లో చూసినప్పుడు దేవుని యందు గురి నిలిపేటువంటి వారు కుడి ఎడమకు తిరగటం కానీ, వెనుకున్నటువంటి ఆకర్షణకి లాగబడటం కానీ, ప్రభు వైపు గురి ఉంచకుండా లోకం వైపు గురి ఉంచుచు లోకంలో ఉన్నటువంటి క్షణకమైనటువంటి సంతోషాలు, ఆనందాల కొరకు మనుషులు పరుగులు తీక అక్కడ సంతోషముగా ఉన్నట్లుగా అనిపించి వెళ్ళి ఆ ఊబిలో చిక్కుకొని సమస్యల వలయములో సతమతము కాకుండా, కృంగిపోకుండా జీవించాలి, ప్రభుని బట్టి నేను ఆనందించాలి అన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దేవుని వైపే తమ యొక్క గురిని నిలుపుతారు. ఆయన వైపు చూసినప్పుడు, ఆయన మీద గురి నిలిపినప్పుడు నీకు ప్రతిదీ కూడా తెలియచేయబడుతుంది, బోధించబడుతుంది. అలాగనే నాలుగవదిగా కీర్తన 19వ కీర్తన 11వ చరణం, 21వ కీర్తన 6వ చరణంలో దేవుని సన్నిధిలో ఉండేటువంటి వారు సంతోషముగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని, ఘనతను, బలమును, బల సౌందర్యములను, ఆశీర్వాదము అన్నీ కూడా ఆయన ఉన్నటువంటి సన్నిధి, ఆయన ఉన్నటువంటి సన్నిధికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిని కోరుకుంటారో అలాంటి వారందరూ కూడా దేవుడు వలన కలిగేటువంటి సంతోషము, ఆనందములో ముందుకు సాగగలరు. అలాగనే 5వదిగా కీర్తన 19వ కీర్తన 8వ చరణములో దేవుని ఉపదేశము ఎవరైతే వింటూ ఆ ఉపదేశాన్ని వినడమే కాకుండా అర్థము చేసుకోవటమే కాకుండా హృదయంలోకి అన్వయించుకోవటమే కాకుండా మర్చిపోకుండా తన కళ్ళ ముందు ఎప్పుడు కూడా మెదులుతూ ఉన్నట్లుగా ఉంచుకుంటూ
ఆ ఉపదేశానుసారముగా ఎవరైతే నడుచుకోవటానికి ఇష్టపడతారో, ఇష్టలై ఉంటారో అలాంటి వారందరూ కూడా వాళ్ళు సంతోషించటానికి, సంతోషంగా ఉండటానికి యేసుక్రీస్తు ద్వారా ఆ భాగ్యాన్ని ప్రభు పరమందున్నటువంటి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని కల్పించారు. ఈరోజు అలాగా ఈ సంతోషము నీ వద్ద నుంచి ఎవరు కూడా తీసివేయలేరు. ఈ సంతోషాన్ని ఆపటానికి కానీ, ఈ సంతోషంలో ఉంటూ వర్ధిల్లటానికి కానీ, ఎలాంటి ఆటంకాలు కల్పించడానికి కానీ, ఎలాంటి వారు కూడా ఇబ్బంది పెట్టడం కానీ జరగదు. ఈ సంతోషము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి సంతోషం కాబట్టి ఈ యొక్క సంతోషములో మనము నిత్యము ఆనందించేటువంటి కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ క్రమంలో మనము కూడా దేని యందు సంతోషించాలి అనేది కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనము కొలస్సీ పత్రిక 1:24 ప్రకారంగా మనకు శ్రమలు కల్పిస్తున్న మనము సంతోషించాలి. ప్రభువు మన పక్షంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని నుంచి ఎవరు కూడా నా యొద్ద నుంచి తీసివేయలేరు. కనుక అవి ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కూడా దేవుని సంతోషం కాబట్టి ఆ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా అందులో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని కార్యాన్ని చూడటానికి ఆయన మీద గురి నిలుపుతారు. కాబట్టి వాళ్ళు సంతోషించేటువంటి వారు ఉంటారు. కానీ భయపడి పిరికివారిగా కృంగిపోవటం అలాంటివి కూడా జరగవు. రెండవదిగా చూసినప్పుడు దేవుని వాక్యములో నుంచి ఫిలిప్పీ పత్రిక 1:5 ప్రార్థన యందు సంతోషించాలి. ఎందుకు ప్రార్థన యందు సంతోషించాలి అంటే మన ప్రార్థన ఆలకించేటువంటి వారు దేవుడు కాబట్టి, మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చేటువంటి వారు దేవుడు కాబట్టి, మన ప్రార్థనలను సఫలపరిచేటువంటి దేవుడు కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన అన్నప్పుడు, ప్రార్థన జీవితము అన్నప్పుడు, ప్రార్థన కూర్చోవటము, చేయటము, గడపటము అనేది అది మన జీవితంలో ఒక సంతోషము, మహాభాగ్యము అన్నట్లుగా మనం భావిస్తూ అందును బట్టి మనం సంతోషించేటువంటి వారంగా ఉండాలి. అలాగనే చూసినప్పుడు మూడవదిగా 1 కొరింథీ పత్రిక 13:6 ప్రకారంగా సత్యమందు సంతోషించాలి. సత్యము మనకు తెలియచేయబడింది. ఆ సత్యము ఎవరు అనేది మనకు తెలియచేయబడినది. ఆ సత్యములో మనం నిలిచి ఉండటానికి, ఆ సత్యాన్ని బట్టి స్వతంత్రులు కాబడటానికి, ఆ సత్యము సర్వసత్యములోకి నడిపించటానికి మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుండగా అందును బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ముందుకు సాగిపోయేటువంటి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు కూడా సంతోషించేటువంటి వారంగానే ఉండాలి. అలాగనే నాలుగోదిగా చూసినప్పుడు యోహాను సువార్త 20:20 ప్రభువును బట్టి మనం సంతోషించాలి, ప్రభువును బట్టి మనము ఆనందించాలి. ఎందుకంటే అన్నీ కూడా ఆయన ధారాళముగా మనకు దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనము ప్రభువును బట్టి సంతోషించాలి. ఐదవదిగా 2 కొరింథీ పత్రిక 12:9 ప్రకారంగా బలహీనతల యందు సంతోషించాలి. బలహీనతలందు సంతోషించాలి. ఏంటి అంటే ఆ యొక్క సమయము పౌలు గారు యొక్క బలహీనతను బట్టి, బలహీనపరిచే రోగాన్ని బట్టి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలును, ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడు నీవు బలవంతుడవు అని ప్రభు అతనికి ఇచ్చినటువంటి హామీని బట్టి, వాగ్దానాన్ని బట్టి
అతను అంటాడు, ఎప్పుడు నేను బలహీననో అప్పుడు నేను బలవంతుడను, నా బలహీనతలందు నేను సంతోషిస్తున్నాను, నన్ను బలహీనపరిచే దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఎందుకంటే ప్రభు బలపరిచేవాడు. ప్రభు తన కృపను బట్టి నన్ను తిరిగి అన్నిట్లో కూడా ఆయన విడిపించి ఆనందింపచేసేటువంటి దేవుడు నాకున్నాడు అని భక్తుని యొక్క పలుకులు ఆ విధంగా పలుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మందు మన జీవితాల్లో కూడా మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం మనకు అందించబడినప్పుడే మనం విశ్వసించి మన జీవితాలు ప్రభు వైపు త్రిప్పుకోవటానికి, ఆయన అప్పగించుకోవటానికి మనము ఇష్టలుగా ఉన్నాం. కాబట్టి ఆ సంతోషంలో మనము పాలు పంపులు కలిగి ఉండటానికి, ఆ సంతోషం మన యొద్ద నుంచి ఎన్నడూ కూడా తీసివేయబడదు అనే వాక్యము మరి ఖచ్చితంగా మనకి తెలియచేస్తుండగా, ఇటు సంతోషము మరి ప్రతి బిడ్డకు, కుటుంబానికి ఈ సంతోషము శాశ్వతమైన సంతోషముగా, ప్రభు రాకడ వరకు నడిపించే సంతోషముగా, నిత్య సంతోషములోకి మనం ప్రవేశించడానికి దేవుని యొక్క సహాయము ప్రతి బిడ్డకు, కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలపు మీ యొక్క సంతోష కృప సువర్తమానాన్ని ప్రభువా మాకు అందించారు. అందరం బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు ఎంతమందికి అందించబడుతున్నాయో, ఎంతమంది ఈ మాటలు వింటున్నారో బిడ్డలను దీవించండి. బిడ్డలను తండ్రి ప్రతి బలహీనత, దుఃఖము, ఆందోళన తీసివేసి మీ శాశ్వతమైనటువంటి సంతోషంతో నింపి నీ బిడ్డలు తండ్రి వర్ధిల్లటానికి కృప దయచేయమని, ఈ దిన ప్రయాసములో మీ యొక్క సహాయం అందించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, సకలోక పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. ఆమేన్.